Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 13th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ అవార్డు, ముఖ్యమైన అవార్డులకు సంబంధించిన టాపిక్ అండి. 15 మంది నర్సింగ్ నిపుణులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగ్ అవార్డుల ప్రదానం. 15 మంది నర్సింగ్ నిపుణులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం. అంటే మన టాపిక్ వచ్చేసి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ని ఎస్టర్డే, నిన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో 15 నర్సెస్కి, 15 మంది నర్సులకి ఈ అవార్డుల్ని ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. మరి నిన్ననే మనం తెలుసుకున్నాం ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎవ్రీ ఇయర్ మే 12న సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం నిన్న. ఎవ్రీ ఇయర్ మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఇంటర్నేషనల్ నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఒక నర్స్ బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఒక బ్రిటిష్ నర్స్ ఆమె 1820 మే 12న జన్మించింది. ఆమె మోడర్న్ నర్సింగ్కి, ఆధునిక నర్సింగ్కి ఫౌండర్ లాంటిది. అంటే ఈ యొక్క నర్సింగ్ రంగాన్ని ఒక విధంగా అభివృద్ధి అయ్యిందంటే ఆమె అని చెప్పవచ్చు. సో ఆమె బర్త్డేనే ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్లో ఎవ్రీ ఇయర్ ఇండియన్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ మే 12న నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు అంటే, ఈ యొక్క హెల్త్ సెక్టార్లో ఎవరైతే అద్భుతమైన సేవలు చేసి ఉంటారో, ముఖ్యంగా హెల్త్ సెక్టార్లో అద్భుతమైన సేవలు చేసిన నర్సులకు ఇవ్వడం జరుగుతుంది. హెల్త్ సెక్టార్లో ఎక్సలెంట్ సర్వీసెస్ చేసిన నర్సెస్కి ఇస్తారు. సో ఈ సంవత్సరం 15 నర్సెస్కి ఇవ్వడం జరిగింది. రైట్. మరి మనం ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఒక అవార్డు న్యూస్లో ఉన్నప్పుడు అవార్డు విన్నర్స్కి మనీ ఏమైనా ఇస్తారా, ఇస్తే ఎంత ఇస్తారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. వీళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ అంటే ప్రశంసాపత్రము, అలానే 1 lakh క్యాష్ ప్రైజ్, 1 lakh నగదు బహుమతి, అలానే మెడల్ ఇస్తారు, ఒక మెడల్. రైట్. ఇది మనం ఫోకస్ చేయాల్సింది. ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మరి ఎవరు ఇస్తారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళని గుర్తిస్తుంది. ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఇచ్చారు అంటే 1973లో ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ని హెల్త్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది, సెటప్ చేసింది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ నర్సెస్ డే నిన్ననే మనం డీటెయిల్గా తెలుసుకున్నామండి, మే 12th అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ముఖ్యమైన సదస్సు, 10th ఇండియన్ ఓషియన్ డైలాగ్. 10వ ఇండియన్ ఓషియన్ డైలాగ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10వ ఇండియన్ ఓషియన్ డైలాగ్ని న్యూఢిల్లీలో నిర్వహించింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు సిలబస్ చూసుకుంటే తెలంగాణ తీసుకున్న, ఏపీ తీసుకున్న, సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని ఉంటాయి, ఒక టాపిక్ ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న సమ్మిట్లు, సదస్సులు కావచ్చు, వివిధ దేశాలతో ఇండియా కుదుర్చుకుంటా ఉన్న MOUs, అగ్రిమెంట్స్, అటువంటివి డీటెయిల్గా మనం తెలుసుకోవాలండి 1 by 1. సో మరి ఇక్కడ డైలాగ్ అంటే ఫస్ట్ ఒక చర్చ అని అర్థం, ఒక సదస్సు, చర్చ అని. మరి ఇక్కడ ఈ 10th ఇండియన్ ఓషన్ డైలాగ్ని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారో ఫస్ట్ తెలుసుకోవాలి. మే 7th నుంచి మే 8th వరకు, అంటే 4 days బ్యాక్ అయిపోయిందండి. నేను చెప్పాను కదా, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్ అయినా కూడా తప్పకుండా నేను అవన్నీ కూడా ఒకసారి చూసుకుంటానండి. 1 week అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా మనకి కరెంట్ అఫైర్స్ మిస్ అయినాయని చెప్పేసి. సో నో నీడ్ టు వర్రీ మీరు. సో మే 7th నుంచి మే 8th 2026 వరకు ఈ 10th ఇండియన్ ఓషియన్ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో ఈ యొక్క ఇండియన్ ఓషన్ని మనం పీస్ఫుల్గా ఉంచాలి, శాంతియుతంగా ఉంచాలి అని చెప్పేసి భారత ప్రభుత్వము గతంలో సాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్
ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అంటే ఏంటి? దాని అర్థము ఈ యొక్క హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలన్నిటికీ కూడా మనం భద్రత కల్పించాలి, సెక్యూరిటీ కల్పించాలి, గ్రోత్ అవన్నీ కూడా ఎదగాలి అని అర్థం వస్తుంది. సాగర్ అలానే తర్వాత సాగర్కి అప్డేటెడ్ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ మౌరీషియస్ కంట్రీ పర్యటనకు వెళ్ళినప్పుడు, మౌరీషియస్ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని. మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్, మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్. మ్యూచువల్ అంటే మనం పరస్పరం సహకరించుకోవాలి, హోలిస్టిక్ అంటే ఇక అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అని అర్థం వస్తుంది. సో మరి ఈ కాంటెక్స్లో ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, ఇండియన్ ఓషన్కి సంబంధించి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ ఇండియన్ ఓషన్ని బార్డర్గా ఆనుకుని ఉన్న దేశాల కూటమి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఈ టాపిక్ విషయానికి వస్తే, ఈ 10వ ఇండియన్ ఓషన్ డైలాగ్ని May 7 నుంచి 8 వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. థీమ్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్. ఇండియన్ ఓషన్ రీజియన్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ అంటే ఈ మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో దీని పాత్ర ఏంటి ఇండియన్ ఓషన్ రీజియన్ అని చెప్పేసి. మరి దీన్ని ఎవరు నిర్వహించారు? ఎప్పుడైనా ఒక సమ్మిట్ న్యూస్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, దీన్ని ఎవరు నిర్వహించారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ అనే ఒక సంస్థ, మరియు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కలిసి నిర్వహించాయి. ఇక్కడ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటే ఇందాక చెప్పినట్టు ఇండియన్ ఓషన్ని ఆనుకుని ఉన్న బార్డర్ కంట్రీస్ కూటమి. ఏ విధంగా అయితే మనకి బ్రిక్స్, బిమ్స్టెక్, సార్క్ కూటమి, ఏషియాన్ కూటమి, ఆఫ్రికన్ యూనియన్ ఇలా ఉంటాయో, ఇండియన్ ఓషన్కి సంబంధించి కూడా ఒక కూటమి ఉంది, వీళ్ళు నిర్వహించారు. మరి ఇక్కడ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియా దీనికి చైర్మన్ పదవిని చేపట్టింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి చైర్మన్షిప్ ప్రజెంట్ ఆ చైర్మన్షిప్ ఎవరు అంటే భారతదేశం. మరి ఎన్నేళ్ల పాటు అంటే 2025 నవంబర్లో ఇండియా ఈ చైర్మన్ బాధ్యతలు తీసుకునింది. 2027 నవంబర్ వరకు ఈ చైర్మన్షిప్ పదవిలో ఉంటుంది. 2 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీ అయినా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి చైర్మన్గా 2 ఇయర్స్ పాటు ఉంటుంది. 2025 నవంబర్ నుంచి 2027 నవంబర్ వరకు, రైట్. మరి ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఇది ఎప్పుడు ఏర్పాటైంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది 1997లో ఏర్పాటైంది. 1997లో ఇందులో 23 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, 23 సభ్య దేశాలు ఉంటాయి. 23 సభ్య దేశాలు, అందులో ఇండియా కూడా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూస్తే మీరు ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే వివిధ దేశాల కూటమి 1997లో ఏర్పాటైంది. మరి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అంటే సెక్రటరియట్ ఎక్కడ ఉంది అంటే మౌరీషియస్ కంట్రీలోని మౌరీషియస్లోని ఎబెనే అనే ప్రాంతంలో దీని సెక్రటరియట్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇందాక చెప్పినట్టు మెంబర్ కంట్రీస్ 23 ఉన్నాయి, 12 డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నాయి. 12 డైలాగ్ పార్ట్నర్స్ అంటే ఏవైనా ఇటువంటి చర్చలు జరిగినప్పుడు అవి వచ్చి ఊరినే పాల్గొంటూ ఉంటాయి, అసోసియేట్ దేశాల మాదిరి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, ఒకసారి ఆ 23 కంట్రీస్ ఏమున్నాయో ఒక్కసారి వీలైతే రాసుకోండి. అదర్వైజ్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇండియా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, 23 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం, అవగాహన తీసుకురావడం కోసం మీరు చూస్తే ఇండియన్ ఓషన్కి బార్డర్ కంట్రీస్గా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, ఏషియా కంట్రీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా కూడా ఉంది. సో మరి మెంబర్స్ ఏవొస్తాయి, ఇండియా ఉంది, మాల్దీవ్స్ కూడా ఉంటుంది, మాల్దీవ్స్ కూడా మెంబరే, శ్రీలంక మెంబరే, బంగ్లాదేశ్ మెంబరే. పాకిస్తాన్ మెంబర్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ మెంబర్ కాదు, రైట్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఫ్రాన్స్ కూడా మెంబరే. ఫ్రాన్స్ ఎందుకు మెంబర్ అంటే ఫ్రాన్స్కి సంబంధించిన ఒక టెరిటరీ, ఒక భూభాగము ఈ యొక్క ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉంది.
లా రీయూనియన్ అని చెప్పేసి ఒక భూభాగము ఫ్రాన్స్కి సంబంధించినది. అది ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉంటుంది. ఉంటాయి కదా ఓవర్సీస్ టెరిటరీలు, విదేశీ భూభాగాలు అట్లా. సో ఫ్రాన్స్ కూడా మెంబర్. ఇక సౌత్ ఆఫ్రికా, మొజాంబిక్, టాంజానియా, కెన్యా, సోమాలియా, యెమెన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాను, కొమరోసు, మెడగాస్కర్, మౌరీషియస్, సీషెల్స్, మాల్దీవ్స్, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేసియా, సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అట్లా 23 కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైనా మళ్ళీ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి, చాలాసార్లు మనము డిస్కస్ చేసుకున్నాం. ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ మన స్మార్ట్ పవర్ని టెస్ట్ చేస్తాడు అంతే. మనమేమి 23 దేశాలు ఇక్కడ బట్టి పట్టని అవసరం లేదు. వీలుంటే గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ అవసరం లేదు. వాడు ఎలా ఇస్తాడంటే ఎప్పుడైనా కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు. క్రింది వాటిలో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇది 1997లో ఏర్పాటైంది అని ఒక స్టేట్మెంటు. రెండవ స్టేట్మెంటు ఇందులో పాకిస్తాన్ ఈజ్ ఎ మెంబర్ అంటాడు. మనకి పాకిస్తాన్ మెంబర్ కాదు అన్న ఒక విషయం గుర్తుపెట్టుకున్నా కూడా ఈ స్టేట్మెంట్ రాంగ్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదంటే ఫ్రాన్స్ ఇందులో మెంబరు అంటాడు. మనకు అదొక్కటి గుర్తున్నా, ఫ్రాన్స్ మెంబర్ అన్న విషయం గుర్తున్నా కూడా మనం రైట్ అని పెడతాము. ఇండియా మెంబర్ అంటే ఎస్ ఇండియా మెంబర్ కాబట్టి రైట్ అని పెడతాము. అట్లా అండి, జస్ట్ స్మార్ట్ వర్క్ అంతే. చదివేటప్పుడు ఈజీగా మనము ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి, సాగర్కి, మహాసాగర్కి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ స్కీమ్ న్యూస్లో ఉందండి ఇవాళ హిందూ పేపర్లో. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ ఇది పాత స్కీమే, బట్ న్యూస్లో వార్తల్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. పిఎం శ్రీ స్కీమ్ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఈ యొక్క దేశవ్యాప్తంగా 14,500కు పైగా స్కూళ్ళల్లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలి. అంటే టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, మోడర్నైజ్డ్ చేయాలి, వాటిని అప్గ్రేడ్ చేయాలి. కంట్రీ వైడ్ మోర్ దాన్ 14,500 స్కూల్స్, దేశవ్యాప్తంగా 14,500కు పైగా స్కూళ్ళని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలి, వాటిని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని భారత ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో లాంచ్ చేసింది. 2022 సెప్టెంబర్లో. మరి ఇప్పుడు న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ స్కీమ్లో ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు జాయిన్ అవ్వలేదు. వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ స్కీమ్కి సంబంధించి MOU పైన సంతకం చేయలేదు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ మళ్ళీ ఒకసారి ఒక నోటీస్ లైక్ ఒక రిక్వెస్ట్ టైప్ చేసింది, మీరు జాయిన్ అవ్వండి, ఈ స్కీమ్ మంచిది కదా అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలా. సో ఫస్ట్ పిఎం శ్రీ స్కీమ్ విషయానికి వస్తే, ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ చెప్పుకున్నాం మనము. దీని ముఖ్య ఉద్దేశం టు డెవలప్ ద మోర్ దాన్ 14,500 స్కూల్స్ ఇన్ ద కంట్రీ. గవర్నమెంట్ స్కూల్స్, రైట్, గవర్నమెంట్ స్కూల్స్. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2022 సెప్టెంబర్లో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, 2022 సెప్టెంబర్లో. మరి ఎప్పుడైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఇది ఎన్నేళ్ళు అమల్లో ఉంటుంది ఈ పథకం, ఈ స్కీమ్ టెన్యూర్ అంటారు దాన్నే. ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే దాన్ని ఇంగ్లీష్లో టెన్యూర్ అంటారు. 5 ఇయర్స్ పాటు, 5 ఇయర్స్ అంటే 2022-23 ఫినాన్షియల్ ఇయర్తో మొదలు పెడితే 22 సెప్టెంబర్లో లాంచ్ చేశారు కాబట్టి 26-27 వరకు అమల్లో ఉంటుంది. అంతే కదా, 5 ఇయర్స్ అంటే 22-23, 23-24, 24-25, 25-26, 26-27, 5 ఇయర్స్. ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2022, 23, 24, 25 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ స్కీమ్ ఇంకా 2 ఇయర్స్ అమల్లో ఉంటుంది. మీరు ఇందులో జాయిన్ అవ్వండి, స్కూల్స్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి ఇక్కడ ఎప్పుడైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 27,360 crore, 27,360 కోట్లు కేటాయించారు. మరి ఇది ఏ టైప్ ఆఫ్ స్కీమ్? ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి కదా, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే ఈ యొక్క స్కీమ్ అమలు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ పెట్టుకోవాలి. మరి ఏ రాష్ట్రాలకు ఎంత ఇస్తుంది? జనరల్ రాష్ట్రాలకి, జనరల్ స్టేట్స్కి మరియు శాసనసభ ఉన్న యూనియన్ టెరిటరీస్కి, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకి
సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ ఇస్తే 40% ఫండ్స్ ఈ రాష్ట్రాలు మరియు శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు పెట్టుకుంటాయి. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హిమాలయ రాష్ట్రాలకైతే, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు హిమాలయ రాష్ట్రాలకైతే సెంట్రల్ గవర్నమెంట్ 90% ఫండ్స్ ఇస్తుంది. ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ హిమాలయ రాష్ట్రాలు 10% పెట్టుకుంటాయి. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు, అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీస్కి అయితే 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ముఖ్య దాని అర్థము. మరి మనం బడ్జెట్ దానికి ఎంత కేటాయించారో తెలుసుకున్నాం, దాని ముఖ్య ఉద్దేశము, లాంచ్ డేటు, టెన్యూరు, టైపు, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. రైట్, ఇది ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశవ్యాప్తంగా ఆల్రెడీ 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ స్కీమ్లో జాయిన్ అయ్యాయి. 34 స్టేట్స్ అండ్ యూటీస్ జాయిన్ అయ్యాయి. కేవలం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ జాయిన్ అవ్వలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ జాయిన్ అవ్వలేదు. రేపు పొద్దున అట్లా కూడా అడగవచ్చు. నెక్స్ట్ వన్, వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉన్న స్కీమ్స్. మేరీ రసోయి యోజన, పంజాబ్ గవర్నమెంట్ అఫీషియల్గా అధికారికంగా మేరీ రసోయి యోజన అనే స్కీమ్ని లాంచ్ చేసింది. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఉచిత పోషకాహార కిట్ల పంపిణీ పథకం అని చెప్పవచ్చు. ఇది ఉచిత పౌష్టికాహార కిట్ల పంపిణీ పథకము, ఫ్రీ న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఫ్రీ న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. మరి ఎందుకు? పేర్లోనే ఉంది. దీని ముఖ్య ఉద్దేశము, ఎవరైతే పూర్ ఫ్యామిలీస్, పంజాబ్లో పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించాలి, న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలి. రైట్, మరి ఇందులో భాగంగా పంజాబ్లోని 40 lakh పూర్ ఫ్యామిలీస్కి లబ్ధి చేకూరబోతా ఉంది. పంజాబ్లోని 40 లక్షల పేద కుటుంబాలకు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు లబ్ధి చేకూరబోతా ఉంది. ఈ స్కీమ్లో భాగంగా పంజాబ్లోని 40 lakh పూర్ ఫ్యామిలీస్, ఎకనామికల్గా వీక్ ఉన్న ఫ్యామిలీస్కి బెనిఫిట్ అనేది చేకూరబోతా ఉంది. మరి ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ పంజాబ్ గవర్నమెంట్ 950 crore. మరి ఏమి ఇస్తారు ఇందులో భాగంగా? ఫుడ్ కిట్స్. ఇప్పుడు మనకి ఉంటాయి కదా, మన తెలుగు రాష్ట్రాలు కొన్ని రకాల కిట్స్ ప్రవేశపెట్టాయి కదా గతంలో, ఆ టైపే. మరి పంజాబ్లో ఎవరికైతే బ్లూ కార్డు ఉంటుందో, బ్లూ కార్డు అంటే ఒక కైండ్ ఆఫ్ రేషన్ కార్డు తరహాలో, ఆ బ్లూ కార్డు ఉన్న వాళ్ళకి ఫుడ్ కిట్స్ని ఇస్తారు. ఆ ఫుడ్ కిట్లో ఆహార పదార్థాలు ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఏముంటాయి? పల్సెస్, పప్పు ధాన్యాలు, షుగరు, పసుపు, టర్మరిక్, మస్టర్డ్ ఆయిల్, ఇటువంటివి ఉంటాయి. మరి ఎంత ఉంటాయి అంటే ఒకసారి అది కూడా వీలైతే రాసుకుందాం. ఒక్కొక్క కిట్లో 2 kg చానా దాల్, 2 kg చనా దాల్, 2 kg షుగర్, 1 kg అయోడైజ్డ్ సాల్ట్, 200 grams టర్మరిక్ పసుపు, 1 లీటర్ మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది. మరి ఈ యొక్క కిట్స్ని ఎన్ని నెలలకు ఒకసారి ఇస్తారంటే 3 months ఒకేసారి ఇచ్చేస్తారు. 3 నెలలకు ఒకటేసారి, ఇక మళ్ళా వచ్చే పని ఉండదు. 3 months ఒకసారి ఇవ్వడం జరుగుతుంది కిట్స్ని. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా కానీ స్కీమ్స్ చదివేటప్పుడు ఇలాంటివి ఫోకస్ చేయాల్సింది, ఇది పంజాబ్ లాంచ్ చేసిన ఒక స్కీమ్. జనరల్గా ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఇది 1-liner కింద అడుగుతాడండి. ఇటీవల ఉచిత పోషకాహార కిట్ల పంపిణీ పథకం మేరీ రసోయి యోజనను లాంచ్ చేసిన ప్రభుత్వం ఏది అంటే పంజాబ్. ఇన్ని పాయింట్లు అడగకపోవచ్చు. దీనివల్ల 950 కోట్లు కేటాయించారు, 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది, ఇందులో ఎన్ని కేజీల చక్కెర ఇస్తారు, అడగచ్చు, అడగకపోవచ్చు. బట్ మనమైతే రిస్క్ తీసుకోరాదు. కానీ సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఉదాహరణకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది 2013, జాతీయ ఆహార భద్రతా చట్టము, అలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు మాత్రం ప్రతి పాయింట్ మనం ఫోకస్ చేయాల్సిందే. ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు రూరల్ ఏరియాస్లో 75% పాపులేషన్ని కవర్ చేస్తుంది. అదే అర్బన్ ఏరియాస్లో అయితే 50% పాపులేషన్ని కవర్ చేస్తుంది. ఒక్కొక్క పర్సన్కి 5 kg ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అయితే 1 kg రైస్ 3 rupees, వీట్ గోధుమలు అయితే 2 రూపాయలు కేజీ, కోర్స్ సీరియల్స్, ఈ యొక్క కోర్స్ సీరియల్స్ ఆ ధాన్యాలు అయితే 1 రూపాయి కేజీ. అట్లా మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, అంత్యోదయ అన్నా యోజన, రైట్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, అలానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయి. అలాంటి స్కీమ్స్ మాత్రము మీరు ఎకానమీలో చదువుతారండి. ఎకానమీలో ఫుడ్ సెక్యూరిటీ అని ఒక టాపిక్ ఉంటుంది కదా, ఇన్క్లూజివ్ గ్రోత్లో ఈ టాపిక్ ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ, పావర్టీ అల్లివియేషన్, పేదరిక నిర్మూలన, మాల్ నరిష్మెంట్, ఒక టాపిక్ ఉంటుంది ఎకానమీలో. ఇవే చదువుతారు ఇటువంటి స్కీమ్స్.
సో అవేర్నెస్ తీసుకురావడమే మన పని అండి మెయిన్గా. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్. కర్ణాటక గవర్నమెంట్ కర్తవ్య కామ్స్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. కర్తవ్య కామ్స్ అనే ఒక మొబైల్ అప్లికేషన్, ఒక డిజిటల్ సిస్టమ్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇది కర్ణాటకలోని స్కూళ్ళల్లో టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి అటెండెన్స్ సిస్టమ్. కర్ణాటక స్కూళ్ళల్లో శాశ్వత ఉపాధ్యాయ సిబ్బంది అలానే ఉపాధ్యాయేతర సిబ్బందికి కోసము ప్రవేశపెట్టిన ఒక అటెండెన్స్ వ్యవస్థ, హాజరు వ్యవస్థ. మనం చూస్తూ ఉంటాం స్కూళ్ళల్లో, స్కూల్కి టీచర్స్ వీళ్ళు కరెక్ట్గా వస్తున్నారా లేదా అని చెప్పేసి అటెండెన్స్ సిస్టమ్. ఈవెన్ గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫేషియల్ రికగ్నిషన్, ముఖ ఆధారిత గుర్తింపు హాజరు వ్యవస్థను కూడా తీసుకొని వచ్చింది. ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ ఫర్ టీచర్స్. అందులో భాగంగా టీచర్స్ యాప్లో రోజుకి 2 సార్లు అటెండెన్స్ వేసుకునేవాళ్ళు, లైక్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గత ప్రభుత్వం. సో ఇలాంటివి ఏంటంటే స్కూళ్ళల్లో లైక్ అటెండెన్స్ కనుక మంచిగా ఉంటేనే మంచిగా చదువుతారు అన్నట్టుగా. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే కర్తవ్య కామ్స్ సిస్టమ్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కర్ణాటక స్కూళ్ళల్లో పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఏంటి, వంట చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ నాన్ టీచింగ్ స్టాఫ్కి అటెండెన్స్ సిస్టము. మరి ఇందులో భాగంగా వీళ్ళు ఈ యాప్లో ఒక రోజుకి 2 సార్లు అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఒక రోజుకి 2 టైమ్స్ అటెండెన్స్ వేసుకోవాలి, యాప్లో అప్లోడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ దీన్ని లాంచ్ చేసింది కర్ణాటకకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగము. మరి కామ్స్ అంటే ఇక్కడ కర్ణాటక అడ్వాన్స్డ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, కర్ణాటక అడ్వాన్స్డ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ సంవత్సరం నుంచి. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. 1 డిస్ట్రిక్ట్ 1 స్కిల్ విజన్. ఆంధ్రప్రదేశ్, ఒక జిల్లా ఒక నైపుణ్య ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లోని డిస్టిక్లలో ఉన్న లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అని చెప్పేసి 1 డిస్ట్రిక్ట్ 1 స్కిల్ విజన్ అనే ఒక ప్రణాళికను, 1 డిస్ట్రిక్ట్ 1 స్కిల్ విజన్ పేరిట ప్రణాళికను, ప్లాన్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది, తయారు చేస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కొన్ని ఫేమస్ ఉంటాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అందరికీ కూడా ఒకే రకమైన స్కిల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో నార్త్ కోస్టల్ ఆంధ్ర తీసుకుంటే, నార్త్ ఆంధ్ర, విశాఖపట్నం అటువంటివి, అనకాపల్లి అటువంటివి, అక్కడ ఫార్మా రంగం చాలా ఫేమస్, ఫార్మా క్లస్టర్స్, ఏపీ మెడిటెక్ జోను. అక్కడ ఉన్న లోకల్ యూత్కి ఈ ఫార్మా రంగంలో అటువంటి రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ అక్కడే కల్పించాలి. అలానే ఇప్పుడు గోదావరి డిస్టిక్ల విషయానికి వస్తే ఆక్వాకల్చర్ ఫేమస్, చేపల పెంపకము, రొయ్యల పెంపకము, రైట్, వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వచ్చు ఆ రంగాల్లో. అలానే రాయలసీమ విషయానికి వస్తే అనంతపూర్ డిస్టిక్ ఆటోమొబైల్స్, కర్నూలు డిస్టిక్ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరులు, చిత్తూరు తిరుపతి ఎలక్ట్రానిక్స్ ఫేమస్, చిత్తూరు కడప ఆల్సో ఎలక్ట్రానిక్స్ రంగము. సో ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క సెక్టార్ అనేది కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ రంగాలలో యూత్కి ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, తద్వారా ఓవరాల్గా 20 lakh జాబ్స్ని క్రియేట్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం, 20 లక్షల జాబ్స్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, ఎవరు ఈ ప్లాన్స్ని తయారు చేస్తూ ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రైట్. మరి ఇందులో భాగంగా ప్రయారిటీ సెక్టార్స్ని, ప్రాధాన్య రంగాల్ని గుర్తిస్తారు. మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి విలేజ్ లెవెల్లో అయితే విలేజ్ స్కిల్ ఆఫీసర్స్గా స్వర్ణ గ్రామము మరియు వార్డు సెక్రటరియట్ స్టాఫ్ పనిచేస్తారు. విలేజ్ స్కిల్ ఆఫీసర్స్గా స్వర్ణ గ్రామ మరియు వార్డు సెక్రటరియట్ సిబ్బంది పనిచేస్తారు. డిస్టిక్ లెవెల్లో అయితే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ఆఫీసర్స్ని నియమిస్తారు, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ఆఫీసర్స్. ఇక్కడ ఆల్రెడీ గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నైపుణ్యం అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేసింది. ఎందుకు? యూత్కి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసము, వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో జాబులు కల్పించడం కోసం నైపుణ్యం పోర్టల్, రైట్. సో మరి ఇక్కడ పేరు కూడా మార్చారండి. గతంలో గ్రామ సచివాలయం అని ఉండేది, గ్రామ మరియు వార్డు సచివాలయం, ఇప్పుడు స్వర్ణ గ్రామ మరియు వార్డు సెక్రటరియట్ సిబ్బంది.
అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కిల్ డిపార్ట్మెంట్స్ని ఒక సింగిల్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అన్ని స్కిల్ డిపార్ట్మెంట్స్ని ఒక సింగిల్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఒక జిల్లా ఒక నైపుణ్య ప్రణాళిక. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి 13 నెలల గరిష్ట స్థాయికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణం. 13 నెలల గరిష్ట స్థాయికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణం. రీటైల్ ఇన్ఫ్లేషను 13 మంత్స్లో ఎన్నడూ లేనంత హయ్యెస్ట్ లెవెల్కి చేరుకునింది. ఎంతకు చేరుకునిందంటే 3.5% అప్రాక్సిమేట్లీ, సుమారుగా 3.5%. ఏప్రిల్ 2026లో అంటే లాస్ట్ మంత్ ఏప్రిల్ 2026లో ఈ రీటైల్ ద్రవ్యోల్బణం అనేది 3.48%కి చేరుకునింది. 3.48%, అంటే అప్రాక్సిమేట్లీ 3.5%. మీరు చూస్తే లాస్ట్ 4 మంత్స్ నుంచి జనవరి 2026, ఫిబ్రవరి 2026, మార్చ్ 2026 కంటిన్యూస్గా ఈ రీటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఇందులో ఉన్న పాయింట్లు మనం తెలుసుకుంటే సరిపోతుందండి. మనం చాలాసార్లు తెలుసుకున్నాం రీటైల్ ద్రవ్యోల్బణము, రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే రీటైల్ లెవెల్లో ధరల పెరుగుదల. రీటైల్ లెవెల్ అంటే ఏంటి? వినియోగదారుల స్థాయిలో కన్జ్యూమర్ లెవెల్లో ప్రైజెస్ అనేవి రైజ్ అయితే అదే రీటైల్ ఇన్ఫ్లేషను. అంటే ఇప్పుడు మనము కిరాణా కొట్టుకు పోయి కిరాణా షాపులకు పోయి పాలు పండ్లు అవి తీసుకుంటూ ఉంటాం కదా, వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇట్ మెజర్స్ ద ఇన్ఫ్లేషన్ లెవెల్ అట్ ద కన్జ్యూమర్ లెవెల్. ఇట్ మెజర్స్ ద ఇన్ఫ్లేషన్ అట్ ద కన్జ్యూమర్ లెవెల్, రైట్? మరి ఇక్కడ రీటైల్ ఇన్ఫ్లేషన్ని కొలవాలి, ఈ యొక్క రీటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించాలి అంటే ఏ ఇండెక్స్ వాడతారు? ఒక సూచిక ఉంటుంది కదా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ, వినియోగదారుల ధరల సూచిక. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గానే. ఎందుకంటే ఇప్పుడు సిపిఐకి బేస్ ఇయర్ని 2024 చేశారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం, అప్పుడు డీటెయిల్గా తెలుసుకున్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఉపయోగించి రీటైల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తారు, లెక్కిస్తారు. ఇప్పుడు సిపిఐకి బేస్ ఇయర్ 2024. బేస్ ఇయర్ అంటే ఏంటి? రెఫరెన్స్ ఇయర్. ఒక ధరలు పెరిగాయా లేదా అంటే తెలుసుకోవాలంటే పోల్చుకోవాలి కదా, ఒక సంవత్సరంతో పోల్చుకోవాలి. అదే రెఫరెన్స్ ఇయర్, బేస్ ఇయర్. బేస్ ఇయర్ ఈజ్ యూస్డ్ టు కంపేర్ ద ప్రైజెస్, రైట్? మరిక ఈ యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. ఈ డేటాని ప్రతి నెల 12న, ప్రతి నెల 12వ తారీఖున రిలీజ్ చేస్తారు. మరి ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఎవరు రిలీజ్ చేస్తారు? ఎవ్రీ మంత్ కదా, ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే సిపిఐని తయారు చేసేది కూడా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసే, మాస్పీ మంత్రిత్వ శాఖ, రైట్? మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే ఏప్రిల్ 2026లో దేశవ్యాప్తంగా ఎంత ఉంది అంటే 3.48% కంట్రీస్ యావరేజ్. మరి అందులో రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 3.74% ఉంది రూరల్, అర్బన్ 3.16%. ఇక మరి ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ 2026లో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అత్యధికంగా ఏ స్టేట్లో ఉంది అంటే తెలంగాణలో 5.81%, దేశ సగటు కంటే పెరిగిపోయింది. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది 4.2%. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? రీటైల్ ద్రవ్యోల్బణం అనేది ఆహార పదార్థాలు అవి పెరిగినప్పుడు, వాటి ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం వెస్ట్ ఏషియా సంక్షోభం, పశ్చిమాసియా సంక్షోభం వల్ల మనకి ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మీరు ఫోకస్ చేయాల్సిందండి. నేను చెప్పేది ఏంటంటే అండి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నా ఇవి ప్రతి నెల కూడా డేటా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఆగస్టులో జరిగింది అనుకుందాం, క్వశ్చన్ పేపర్ సెట్టరు జూలైలో క్వశ్చన్ పేపర్ని తయారు చేశాడు అనుకుందాం. మనము జూన్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో మనం తెలుసుకుని ఉంటాము. జూన్లో ఎంత పెరిగిందని అడగొచ్చు, అడగకపోవచ్చు. ఎందుకంటే ప్రతి నెల వచ్చే డేటానే, ఇది ఆగదాయ, ఎప్పటికీ వచ్చేదే, ఇది తెల్లారది, ఇది ఎప్పటికీ. మరి అలాంటప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి ఎగ్జాక్ట్గా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏప్రిల్ నెలలో ఎంత ఉందో అది తెలుసుకొని గుర్తుంచుకోవాలా. అది గుర్తుంటుందా అంటే డౌటే, గుర్తుండకపోవచ్చు. కానీ కాన్సెప్ట్ గుర్తుంటే ఒకవేళ ఆ బిట్ మిస్ అయినా కాన్సెప్ట్లో మనం స్కోర్ చేయొచ్చు. అదే కరెంట్ అఫైర్స్ పర్పస్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి తెలుసుకున్నారు, సిపిఐ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఎవరు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇందులో ఎలా కాంపోనెంట్స్ ఉంటాయి.
సిపిఐలో రూరల్ ఉంటుంది. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రూరల్ ప్రాంతాలకి విడుదల చేస్తారు, అర్బన్ ప్రాంతాలకి కంబైన్డ్ అని ఉంటుంది. కంబైన్డ్ అంటే రూరల్ అర్బన్ కలిపితే కంబైన్డ్, రైట్. ఇక బేస్ ఇయర్ గుర్తుపెట్టుకోండి 2024. ఇక కొన్ని రకాల ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి కదండి, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కోర్ ఇన్ఫ్లేషన్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ మీకు ఎకానమీలో ఎలాగూ చదువుతారు, ఏ బుక్ చదివినా కూడా. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ కాకోకుండా మిగతా ఇన్ఫ్లేషన్. అంటే ఇప్పుడు మనకి ఫుడ్ ప్రైజెస్ తీసుకుంటే ఆహార ధరలు, ఫ్యూయల్ ప్రైజెస్ అంటే ఎనర్జీ, ఇంధన ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, వోలటైల్. వీటి ధరలు అనేవి వోలటైల్. అంటే వోలటైల్ అంటే ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఫుడ్ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్, ఆహారం ధరలు, ఇంధన ధరలు అనేవి స్థిరంగా ఉండవు, వోలటైల్. మరి అటువంటి వాటిని లెక్కించకపోతే దాన్నే కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఒక ఇన్ఫ్లేషన్లో ఫుడ్ ప్రైజెస్ని, ఫ్యూయల్ ప్రైజెస్ని ఎక్స్క్లూడ్ చేస్తే, తొలగిస్తే అది కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాడు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే మొత్తం ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపిఐ. సో మరి ఆర్బీఐ ఏది యూజ్ చేస్తూ ఉంది? ధరల పెరుగుదలని లెక్కించడానికి సిపిఐనే వాడుతుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్నే ఆర్బీఐ. ఎందుకంటే సిపిఐ అనేది ఇది గూడ్స్ని పరిగణలోకి తీసుకుంటుంది, సర్వీసెస్ని పరిగణలోకి తీసుకుంటుంది. అంటే వస్తువుల ధరల్ని లెక్కిస్తుంది, సేవల ధరలను కూడా లెక్కిస్తుంది. అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైజెస్, ఎడ్యుకేషన్ ప్రైజెస్, అటువంటి సర్వీస్ రంగం, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ప్రైజెస్ని, ఇటువంటి వాటిని కన్సిడర్ చేస్తుంది, పరిగణలోకి తీసుకుంటుంది. అదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే టోకు ధరల ద్రవ్యోల్బణ సూచిక అంటాడు కదా, ఇది హోల్సేల్ లెవెల్లో ధరలను లెక్కిస్తారు. ఈ డబ్ల్యూపీఐలో కేవలం గూడ్స్, వస్తువుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. సర్వీసెస్ని ఇది లెక్కించదు. సో ఇవన్నీ కూడా మీరు ఎకానమీలో డీటెయిల్డ్గా చదువుతారండి. బట్ ఎనీవే నీట్గా నోట్స్ రాసుకోండి, ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వన్, స్పీషీస్, జీవ వైవిధ్యము, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ విషయానికి వస్తే, తూర్పు కనుమల్లో అరుదైన జలకీటక జాతుల గుర్తింపు. తూర్పు కనుమల్లో అరుదైన జలకీటక జాతుల గుర్తింపు. ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో ఫస్ట్ టైము 2 రేర్ ఆక్వాటిక్ ఇన్సెక్ట్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు సైంటిస్టులు. ఆక్వాటిక్ ఇన్సెక్ట్ స్పీషీస్ తూర్పు కనుమల్లో తొలిసారిగా 2 అరుదైన జలకీటక జాతుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా కానీ ఇటువంటి న్యూస్లో ఉన్నప్పుడు ఎవరు కనుగొన్నారు, వాటి పేర్లేంటి, అవి ఏంటి అసలు, పాముల, తేళ్ళ, కప్పల, పురుగుల, అటువంటివి తెలుసుకోవాలి. వాటి పేర్లు, అవి జనరల్గా ఇంకా ఎక్కడ కనబడతాయి అటువంటివి తెలుసుకోవాలి. ఫస్ట్ ఇవి జలకీటకాలు, మీరు చూస్తే ఇక్కడ ఇమేజ్లో వాటి పేర్లు వచ్చేసి ఎనితారెస్ మెటాలికా, మరొకటి ఎనితారెస్ ఇంట్రికాటా. ఎవరు కనుగొన్నారు అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి హైదరాబాద్లో ఒక సెంటర్ ఉంది. హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సెంటర్ శాస్త్రవేత్తలు, రీసెర్చర్సు, అలానే తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీకి సంబంధించిన VHNNN కాలేజ్ ప్రొఫెసర్స్. హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన సెంటర్ రీసెర్చర్సు మరియు తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీకి సంబంధించిన VHNNN కాలేజ్ ప్రొఫెసర్స్ వీటిని కనుగొన్నారు. ఎగ్జాక్ట్గా ఎక్కడ కనుగొన్నారు అంటే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని ఫ్రెష్ వాటర్ నుంచి వీటిని కనుగొన్నారు, మంచినీటిలో వీటిని కనుగొన్నారు. మరి జనరల్గా ఇవి ఎక్కడ ఉంటాయంటే సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో ఎక్కువగా కనబడతాయి ఇవి. అంటే ఉదాహరణకు ఇండోనేషియా, మలేషియా, మ్యాన్మార్, థాయిలాండ్ లాంటి కంట్రీస్లో ఇది ఎక్కువగా కనబడతాయి. ఇండియాలో ఫస్ట్ టైం కనబడింది ఈస్టర్న్ ఘాట్స్లో. నెక్స్ట్ వన్, సోమనాథ్ ఆలయంపై అద్భుతమైన వైమానిక ప్రదర్శనను నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం. సోమనాథ్ ఆలయంపై అద్భుతమైన వైమానిక ప్రదర్శనను నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం సోమనాథ్ టెంపుల్ సంబంధించి సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్ జరిగినాయి, అందులో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారని చెప్పేసి. సోమనాథ్ టెంపుల్ పైన 1026 ADలో దాడి జరిగింది, 1026 ADలో అటాక్ జరిగింది. 2026 జనవరిలో
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరిట సెలబ్రేషన్స్ నిర్వహించారు. అంటే అటాక్ జరిగింది అయినప్పటికీ ఈ టెంపుల్ నిలబడింది అని చెప్పేసి. ఇప్పుడు 1951లో సోమనాథ్ టెంపుల్ని తిరిగి పునరుద్ధరించారు. 1951 మే 11న అప్పటి ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సో 1951 మే 11th రీస్టోరేషన్ జరిగింది, పునరుద్ధరణ. సో ఆ సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 years కంప్లీట్ అయిన సందర్భంగా, 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్ జరిగాయి. రైట్. మరి ఆ యొక్క సెలబ్రేషన్స్లో భాగంగా తొలిసారిగా ఫస్ట్ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీము ఇలా వైమానిక ప్రదర్శన నిర్వహించింది, ఒక ఏరియల్ ఎక్సర్సైజ్ టైప్లో. సో మనకి ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్ ఎవరున్నారండి? ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఉన్నారు. సోమనాథ్ టెంపుల్ గుజరాత్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. పరమేశ్వరునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాస్లో ఫస్ట్ జ్యోతిర్లింగ అని చెప్తారు. ఫస్ట్ అటాక్ అయితే సోమనాథ్ టెంపుల్ పైన 1026 ADలో మహమ్మద్ గజనీ అటాక్ చేశాడు, దండయాత్ర చేశాడు మహమ్మద్ గజనీ. నెక్స్ట్ వన్, సర్మాట్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. సర్మాత్ న్యూక్లియర్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసిన రష్యా ఎస్టర్డే సర్మాట్ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసింది సక్సెస్ఫుల్గా. సర్మాట్ అనే ఒక న్యూక్లియర్ అణు సామర్థ్యం కలిగిన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ మిస్సైల్ ప్రాముఖ్యత ఏంటి, మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ అంటే, ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి అంటే లాంగ్ రేంజ్ మిస్సైల్స్. ఇవి ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి కూడా వెళ్ళగలిగేంత సామర్థ్యం ఉంటుంది. మరి ఇది న్యూక్లియర్ క్యాపబుల్ అంటే న్యూక్లియర్ వార్హెడ్స్, అణ్వాయుధాలను కూడా మోసుకుని పోగలదు. మరి ఇది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధం అని చెప్పేసి ఆయన అభివర్ణించారు. మరి ఇది దేన్ని రీప్లేస్ చేయబోతా ఉంది అంటే, సోవియట్ కాలానికి చెందిన వోయవోడా మిస్సైల్స్ స్థానంలో వీటిని తీసుకొని రాబోతా ఉంది రష్యా. సోవియట్ కాలానికి చెందిన వోయవోడా క్షిపణుల స్థానంలో వీటిని తన యొక్క ఆర్మీలోకి, తన యొక్క రక్షణ రంగంలోకి తీసుకోబోతా ఉంది. రైట్. మరి ఈ యొక్క మిస్సైల్ని నాటో వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే, నాటో కంట్రీస్ ఉన్నాయి కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో దేశాలు. ఆ నాటో దేశాలు ఈ యొక్క సర్మాట్ బ్యాలిస్టిక్ మిస్సైల్ని సటన్ 2 మిస్సైల్గా పిలుస్తారు. నాటో కంట్రీస్ అయితే ఈ సర్మాట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ని సటన్ 2 SS-29 మిస్సైల్గా పిలుస్తారు. ఇది బహుళ న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకుని పోగలదు, మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాంగ్ రేంజ్. మరి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం అగ్ని 5 మిస్సైల్, ఇండియాకు చెందిన అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మరి అగ్ని 5 మిస్సైల్ MIRV టెక్నాలజీ కలిగిన మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ కెపాసిటీ కలిగిన అగ్ని 5 మిస్సైల్ని మనము సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఒమన్ సుల్తనేట్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే. ఒమన్ కంట్రీకి తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసేని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రశాంత్ పిసే అపాయింటెడ్ యాజ్ నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ఒమన్. ఒమన్ కంట్రీకి నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్గా ఈయన్ని నియమించడం జరిగింది. మరి ప్రస్తుతం ఈయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో ప్రజెంట్ అడిషనల్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈయన 1995 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. 1995 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసరు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఒమన్ విషయానికి వస్తే క్యాపిటల్ మస్కట్. ఒమన్ క్యాపిటల్ మస్కట్. మరి ఈ ఒమన్ అనేది GCCలో భాగం కదా, GCC కంట్రీస్ ఉన్నాయి కదా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 6 కంట్రీస్ ఉంటాయి. ఆ 6 కంట్రీస్లో ఒమన్ కూడా మెంబరే.
ఇక్కడ మీరు చూస్తే ఒమన్, ఇక్కడ ఇరాన్ ఉంది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి ఇవన్నీ. ఇరాను, ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉంది. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపే ఒక జలసంధి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విల్ కనెక్ట్ పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. మరి సదరన్ సైడ్న ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి దక్షిణ దిక్కున యుఏఈ, ఒమన్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే రెండవ అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్. వరల్డ్స్ సెకండ్ యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్. ప్రపంచంలోనే రెండవ అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్గా అర్జెంటీనాకు చెందిన ఫౌస్టినో ఓరో అనే ఈ బాలుడు చరిత్ర సృష్టించాడు. అర్జెంటీనా కంట్రీకి చెందిన ఫౌస్టినో ఓరో ఈ అబ్బాయి ప్రపంచంలోనే రెండవ అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. మరి ఏ వయసులో ఈ ఘనతను సాధించాడు అంటే, ఈ అబ్బాయి వయసు ఇంకా కేవలం 12 సంవత్సరాల 6 నెలల 26 రోజులు మాత్రమే. 12 years 6 months 26 days ఏజ్లో ఈ యొక్క రికార్డు సాధించాడు. మరి ఇతనికి కావాల్సిన గ్రాండ్ మాస్టర్ పాయింట్ని ఎక్కడ సాధించాడు అంటే, ఇటలీలో జరిగిన సర్దీనియా వరల్డ్ చెస్ ఫెస్టివల్లో ఈ యొక్క పాయింట్ని సాధించాడు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే రెండవ అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జెంటీనాకు చెందిన ఫౌస్టినో ఓరో. ఈ పిల్లాడిని మెస్సీ ఆఫ్ చెస్గా పిలుస్తారు. అంటే ఇప్పుడు లియోనెల్ మెస్సీ అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ స్టార్, గోట్గా పిలుస్తారు కదా అతన్ని. ఇటీవల ఇండియా పర్యటనకు కూడా వచ్చేసాడు. ఇండియా పర్యటనకు వచ్చాడు, సందర్శించాడు. సో మెస్సీ ఆఫ్ చెస్గా పిలుస్తారు. ఇక్కడ ఫోన్లీ కాల్డ్ యాజ్ అంటే, ఫోన్లీ అంటే ముద్దు పేరు. మరి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? వరల్డ్స్ యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ అమెరికాకు చెందిన అభిమన్యు మిశ్రా. అమెరికా కిడ్ అండి, అంటే అమెరికాలో పుట్టాడు. అమెరికాకు చెందిన అభిమన్యు మిశ్రా. ఈ పిల్లాడు 12 years 4 months 25 days ఏజ్లోనే వరల్డ్స్ యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. 44 ఏళ్ల తర్వాత ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం. 44 years తర్వాత ఇండియా ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేస్తూ ఉంది. 44 years తర్వాత ఇండియా ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేస్తుంది, నిర్వహిస్తూ ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ జరుగుతూ ఉంది అంటే, గుజరాత్లోని గాంధీనగర్లో May 11th స్టార్ట్ అయింది. May 11th నుంచి May 17th వరకు జరుగుతోంది. మరి ఇందులో భాగంగా సుమారుగా 28 కంట్రీస్కి చెందిన 180 అథ్లెట్స్ పాల్గొంటూ ఉన్నారు. 28 దేశాలకు చెందిన 180 మంది అథ్లెట్లు పాల్గొంటూ ఉన్నారు, వెయిట్ లిఫ్టర్స్. ఇండియా, చైనా, శ్రీలంక నుంచి 16 మంది లిఫ్టర్ల చొప్పున పాల్గొంటూ ఉన్నారు. ఇండియా తరపున, చైనా తరపున, శ్రీలంక తరపున 16 మంది లిఫ్టర్లు, ఈచ్ కంట్రీ నుంచి 16 లిఫ్టర్స్ పాల్గొంటూ ఉన్నారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇండియా నుంచి 16 మంది వెయిట్ లిఫ్టర్స్ పాల్గొంటూ ఉన్నారు. ఎలాగో ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఎవరు టాప్లో నిలిచారో అవన్నీ తెలుసుకుంటామండి. ఇంకా ఈ టోర్నమెంట్ కంప్లీట్ కాలేదు కాబట్టి. మరి ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, కొంతమంది ప్లేయర్స్ ఉంటారండి. ఆ ప్లేయర్స్ ఏ స్పోర్ట్కి చెందిన వాళ్ళో తెలుసుకోవాలి. ఈ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా తరపున బింద్యారాణి దేవి, అజిత్ నారాయణ, నిరుపమాదేవి, లవ్ప్రీత్ సింగ్, బేదాభరత్ బరాలి ఇటువంటి వెయిట్ లిఫ్టర్స్ పాల్గొంటూ ఉన్నారు. అయితే ఒలింపిక్లో సిల్వర్ మెడల్ సాధించిన సైకోమ్ మీరాబాయి చాను మాత్రం ఈ టోర్నమెంట్లో పాల్గొనటం లేదు. ఆమెకి ఇంజూరీ అవ్వడం వల్ల ఆమె యాబ్సెంట్. ఇక ఇవాల్టి క్వశ్చన్స్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్కే. భారతదేశపు మొత్తం తీర ప్రాంతము యొక్క పొడవు ఎంత? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ టోటల్ రివైజ్డ్ కోస్టల్ లైన్ లెంగ్త్ ఎంత? భారతదేశపు తీర రేఖ పొడవు ఎంత? మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది ట్రై చేయండి. ఇక అలానే నేషనల్ టెక్నాలజీ డే 2026 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఇక నిన్న అడిగిన క్వశ్చన్, సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు అంటే నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, యాస్పిరేషనల్ బ్లాక్లలో గవర్నెన్స్ని బలోపేతం చేయాలి, పరిపాలన బలోపేతం చేయాలి, ఈ యొక్క గవర్నెన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, సర్వీసెస్ని అందించాలి, అవసరమైన సర్వీసెస్ని లాస్ట్ మైల్ సర్వీస్ డెలివరీ కోసం ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. ఈ పోర్టల్లో భాగంగా ఆ యొక్క యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, బ్లాక్లలో వీళ్ళు సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్స్ని నియమిస్తారు. వాళ్ళు ఆ ప్రోగ్రెస్ని, ఆ యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు ఆ పోర్టల్లో అప్డేట్ చేస్తారు. ఇక నీతి ఆయోగ్ విషయానికి వస్తే, నీతి ఆయోగ్ January 1st
2015లో ఏర్పాటైందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇదొక రెజల్యూషన్ ద్వారా ఏర్పాటైంది. యూనియన్ క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన సంస్థ. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అలా అని చెప్పి స్టాచ్యుటరీ బాడీ కూడా కాదు, చట్టబద్ధంగా కూడా ఏర్పాటు కాలేదు. కేవలం ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. మరి నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరుంటారు? చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నీతి ఆయోగ్కి ప్రస్తుతం వైస్ చైర్పర్సన్ ఎవరున్నారు? మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల. అశోక్ కుమార్ లాహిరి గారిని అపాయింట్ చేశారు. అశోక్ కుమార్ లాహిరి. మరి సిఈఓగా ఎవరున్నారు? ప్రస్తుతం నీతి ఆయోగ్కి సిఈఓగా నిధి చిబ్బర్ అనే ఒక మహిళ, ఆమె అదనపు బాధ్యతలు స్వీకరించింది, అడిషనల్ డ్యూటీస్ అని చెప్పేసి. ఇక ఇందులో మెంబర్స్ ఎవరుంటారు? జనరల్గా గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది కదా నీతి ఆయోగ్కి సంబంధించి. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు. వివిధ రాష్ట్రాలు మరియు శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అలానే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే 4 కేంద్ర మంత్రులు ఉంటారు. 4 యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. మ్యాక్సిమం 4 పర్సన్స్ ఉంటారు ఎక్స్ అఫీషియో మెంబర్స్. అలానే ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, శాశ్వత సభ్యులు. మరి ఆ ఫుల్ టైం మెంబర్స్గా ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇద్దరిని అపాయింట్ చేశారు. ఒకరు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం, మరొకరు డాక్టర్ జోరం అనియా. వీరిద్దరిని ఫుల్ టైం మెంబర్స్గా పిఎం అపాయింట్ చేశారు. ఇక అలానే స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉంటారు. స్పెషల్ ఇన్వైటీస్ అంటే ప్రత్యేక ఆహ్వానితులు. ఆ ప్రత్యేక ఆహ్వానితులు ఎవరుంటారు? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వివిధ రంగాల్లో నిపుణులు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. సో ఇది అండి నీతి ఆయోగ్కి సంబంధించి. ఇక ఆస్పిరెంట్స్కి ఒక డౌట్ వచ్చిందండి. నిన్న మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి గారిని నియమించారు. ఆమెతో పాటు మరో 6 సభ్యుల్ని నియమించారు. వాళ్ళు 5 years పాటు పదవిలో ఉంటారని చెప్పేసి. కొంతమంది ఆస్పిరెంట్స్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ యొక్క టెన్యూర్, పదవీ కాలం 3 years కదా సార్ అంటున్నారు. అది స్టేట్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క రాష్ట్రము ఒక్కోలా నియమిస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తీసుకుంటేనేమో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్, జాతీయ మహిళా కమిషన్ మెంబర్స్ యొక్క పదవీ కాలం అయితే జనరల్గా 3 years. మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్ 2017లో జరిగింది. ఒక క్వశ్చన్ అడిగాడు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మరియు ఆ యొక్క మెంబర్స్ పదవీ కాలము ఎంత ఉంటుంది అంటే ఆన్సర్ 3 ఏళ్ళు. అది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ ఉమెన్ కమిషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. వాటి మెంబర్సు, వాటి చైర్పర్సన్ల పదవీ కాలం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు డిఫరెంట్ చట్టాల ద్వారా నియమిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకారం అయితే, ఆ చట్టం ప్రకారం అయితే చైర్పర్సన్కి సభ్యుల పదవీ కాలంకి అయితే 5 years. 3 years అయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి. సో క్లియర్గా 5 years అని మనం నిన్న చెప్పుకున్నాం. అది డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్, 10th ఇండియన్ ఓషన్ డైలాగ్ న్యూఢిల్లీ, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్, మేరీ రసోయ్ యోజన స్కీమ్ పంజాబ్, కర్తవ్య కామ్స్ యాప్ కర్ణాటక, 1 district 1 skill విజన్ ఆంధ్రప్రదేశ్, 13 నెలల గరిష్ట స్థాయికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2026, తూర్పు కనుమల్లో అరుదైన జల కీటక జాతుల గుర్తింపు, సోమనాథ్ ఆలయంపై అద్భుతమైన వైమానిక ప్రదర్శన నిర్వహించిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం, సర్మాట్ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి రష్యా, ఒమన్ సుల్తనేత్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే, ప్రపంచంలోనే 2వ అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్, 44 ఏళ్ల తర్వాత ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఇండియా ఆతిథ్యం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.